స్పైసీగా నోటికి రుచిగా చాలా క్విక్గా చేసేసుకునే రెసిపీ ఈ మటన్ రోస్ట్. బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ముందుగా మటన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో మటన్ తీసుకున్నాను. దీంట్లోనే మ్యారినేషన్ కోసం కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసి ఒకసారి మొత్తం కలిపేసేసుకొని మినిమం ఒక 1/2 అవర్, మ్యాక్సిమం అనుకుంటే మన ఇష్టం, ఇంకా 3 to 4 అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో పక్కన పెట్టేసేసుకోవచ్చు. కనీసం ఒక 1/2 అవర్ అన్న కలిపి ఇట్లా పక్కన పెట్టుకుంటే ముక్కలకు అనేది ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. ఒక 1/2 అవర్ తర్వాత కుక్కర్ తీసుకొని మ్యారినేట్ చేసుకున్న మటన్, కొంచెం ఆయిల్, కొద్దిగా వాటర్ వేసుకొని మటన్ బాగా కుక్ అయ్యేంత వరకు విజిల్స్ పెట్టుకోవాలి. నేను ఇక్కడ 6 to 7 విజిల్స్ పెట్టుకున్నాను. ఇలా ప్రెజర్ అంతా పోయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు మొత్తం వేగిపోయిన తర్వాత కుక్ చేసుకున్న మటన్ కూడా వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని వాటర్ అంతా ఇంకిపోయి బాగా రోస్ట్గా అయ్యేంత వరకు, దగ్గర పడి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో అనేది కుక్ చేసుకోవాలి, హై ఫ్లేమ్లో కాదు. ఇలా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోనే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే మన మటన్ రోస్ట్ అయితే రెడీ. చాలా క్విక్గా అయిపోతుంది. మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి.